హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ క్విక్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. శనగపిండితో ఈజీగా అయిపోయే బర్ఫీ రెసిపీ అనమాట. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. నేను చెప్పే కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ బేసన్ బర్ఫీ అనేది మీరు ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఈ బేసన్ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/3 కప్ నెయ్యిని వేసుకోండి. 1/3 కప్ అంటే పావు కప్ కన్నా కొంచెం ఎక్కువ అనమాట. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి 1 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. మీరు ఇంట్లో ఏ కప్పు యూజ్ చేస్తే ఆ కప్పుతోనే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోండి. పర్ఫెక్ట్గా బర్ఫీ అనేది వస్తుంది. సో శనగపిండి వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి గరిటెతో మధ్యలో కదుపుతూ ఉండాలండి. ఈ ప్రాసెస్ని కనీసం మీరు 10 నుంచి 15 నిమిషాల పాటు చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి శనగపిండి టెక్స్చర్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఫస్ట్ మీరు నెయ్యిలో పిండి వేయగానే కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట. అంటే శనగపిండి నెయ్యిని పీల్చేసుకుంటుంది. అలా మీరు కుక్ చేసే కొద్దీ ఇందులో ఉండే పచ్చివాసన అంతా పోయి నెయ్యి అనేది శనగపిండిలోంచి లూజ్ అయ్యేంత వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అవసరమైతే ఇందులోకి 1 లేదా 2 టీ స్పూన్ల దాకా ఎక్స్ట్రా నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. ఇలా లో ఫ్లేమ్లోనే 10 నుంచి 15 నిమిషాల పాటు ఫ్రై చేస్తూ ఉంటే శనగపిండి టెక్స్చర్ మారుతుంది. అలాగే మీకు కలర్ కూడా కొంచెం డార్క్ షేడ్లో వస్తుంది. సో ఇంతవరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కడాయిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకుని అందులోకి 1/2 కప్పు దాకా పంచదార వేసుకోండి. స్వీట్ ఇంకొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. బట్ ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. పంచదార వేసిన తర్వాత అందులోకి పావు కప్పు దాకా నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసి ఈ పంచదార అంతా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కరగపెట్టుకోండి. పంచదార కరిగేలోపు ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యిని అప్లై చేసుకుని పక్కన పెట్టుకోండి బర్ఫీ చేసుకోవడం కోసం. పంచదార అంతా కరిగిన తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. ఇలా మీకు జస్ట్ స్టిక్కీగా ఉంటే పాకం అనేది ఇంకా రానట్లండి. అందుకని ఇంకొంచెం సేపు ఒక 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే మరిగిస్తే మరి కొంచెం చిక్కబడుతుందండి. అప్పుడు మీకు ఇలా లైట్ తీగ పాకం అనేది వస్తుందన్నమాట. జస్ట్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ ఇలా వేళ్ల మధ్యలో పెట్టినప్పుడు ఒక తీగలాగా వస్తుంది. సో అప్పుడు మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు తీసేసుకోవాలి. లేదంటే మళ్ళీ పాకం అనేది ముదిరిపోతుంది అనమాట. పాకం ముదిరింది అంటే మనకి బర్ఫీ అనేది కొంచెం గట్టిగా వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గిన్నెని పక్కకు తీసుకుని కొద్దిసేపు ఈ పాకాన్ని చల్లారనివ్వండి. అలాగని పాకాన్ని పూర్తిగా చల్లారిపోనివ్వకూడదండి. వేలు పెడితే కొంచెం పాకం అనేది కాలుతూ ఉండాలన్నమాట. సో ఆ వేడి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాకాన్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలోకి వేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. శనగపిండి మిశ్రమం అనేది పూర్తిగా కంప్లీట్గా చల్లారిపోయి ఉండాలి. అలాగే పాకం అనేది కొంచెం వేడిగా ఉండాలి. అప్పుడే మనకి బేసన్ బర్ఫీ అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. ఇలా పాకాన్ని వేసుకుంటూ మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి. ఇలా అంతా కలిసిపోయి ఒక ముద్దలా ఫామ్ అయిపోయిన తర్వాత దీన్ని వెంటనే మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మీరు లేట్ చేసేస్తే ఇది బర్ఫీ అనేది గట్టిపడిపోతుంది అనమాట. సో ఇట్లా మొత్తం కలిపేసుకుని వెంటనే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఫ్లాట్ చేసుకుని పైన కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు చల్లారనివ్వండి. కొంచెం చల్లారిన తర్వాత వీటికి కొంచెం ఘాట్లు పెట్టుకోండి. షేప్ రావడం కోసం మీకు నచ్చిన షేప్లో ఘాట్లు పెట్టుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోనిచ్చి అప్పుడు వీటిని పీసెస్లా కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఇలా పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుని బయట పెట్టుకోవచ్చు, లేదా మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా తయారు చేసుకుని ఈ బేసన్ బర్ఫీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.